అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి డబ్బులు అనేవి అయితే పంపిణీ చేయబోతుందండి. సో దీనికి సంబంధించి మనకి నిధులు ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకి ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి. అది అలాగే పెంచేస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అయితే మీ అందరికీ ముందుగా చెప్పినట్లుగానే గత ప్రభుత్వంలో మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కింద వృద్ధుల వితంతులకి 2,000 రూపాయలు, దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున అందించబోతుందండి. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పెంచి అందిస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అయితే వృద్ధుల వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేసిందనమాట. ఏటా మనకి ఈ యొక్క పెన్షన్ నిధులకు సంబంధించి 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేసిందనమాట. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ యొక్క పెన్షన్ విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో దీనివల్ల మనకి తొందరలోనే ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకు త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.